ప్రతి సమస్యను ఒంటరిగానే భరించడం అలవాటు చేసుకుంది. ఒకప్పుడు ఇంటి ముందు అరుగు ఉండేది. సాయంత్రం పక్కింటి వారితో కబుర్లు ఉండేవి. స్నేహితులతో నవ్వులు ఉండేవి. కానీ ఇప్పుడు పూర్తిగా మారింది. చేతిలో సెల్ ఫోన్ ఉంది. ముందు కంప్యూటర్ ఉంది. వేల కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ మనసులోని బాధ చెప్పుకోవడానికి మనుషులు లేరు. రోజంతా నేను బాగున్నాను అని ఫోన్లో స్టేటస్ పెడతాను. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో యుద్ధం జరుగుతుంది. నిజానికి మానసిక ఒత్తిడి ఒక్కసారిగా రాదు. మాట్లాడకుండా దాచుకున్న ప్రతి బాధ, చెప్పుకోకుండా మింగేసుకున్న ప్రతి కన్నీరు నెమ్మదిగా మనల్ని లోపల నుంచి విరిచిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కారణం కేవలం సమస్యలు కాదు, సమస్యల గురించి మాట్లాడుకునే మనుషులు లేకపోవడం. గుర్తుంచుకోండి, కన్నీళ్లు దాచుకోవడం ధైర్యం కాదు, బాధను పంచుకోవడం ధైర్యం. సహాయం అడగడం బలహీనత కాదు, అది జీవితాన్ని కాపాడే నిర్ణయం. ఒంటరితనం మిమ్మల్ని బంధాలకు దూరం చేయకముందే, కోపం మీ సంబంధాలను నాశనం చేయకముందే మనసు విప్పి మాట్లాడండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా నిశ్శబ్దంగా బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మీకు నమ్మకమైన వ్యక్తికి ఫోన్ చేయండి. నాకు మాట్లాడాలని ఉంది అని చెప్పండి. ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉండకపోవచ్చు, కానీ ప్రతి బాధకు వినే ఒక మనసు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.